రండి దేవుని వాక్యములోనికి వెళదాం. రాజుల 2వ గ్రంథాన్ని మనము చదువుకుందాం. 11వ అధ్యాయము 1-2 వచనాల్ని చదువుకుందాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను. కనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచిండుట చేత అతడు చంపబడకుండెను. చూడండి, ఇక్కడ యెహోషబా మరి ఆ యొక్క చిన్న బిడ్డ అయినటువంటి యోవాబుని ప్రాణముతో కాపాడినట్లుగా, చంపబడకుండా కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అతల్య బహు దుర్మార్గురాలుగా చంపేస్తూ ఉన్నది, అందరినీ చంపేస్తూ ఉన్నది. నిజమే, ఈరోజు అపవాది కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని చూస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పసిబిడ్డల ప్రాణమును తీయుటకు, కిటికీలలో నుండి వారి ప్రాణము తీయుటకు మరణం ఏమై ఉన్నదంట, పొంచి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నీ బిడ్డల ప్రాణములను నువ్వు దక్కించుకునే బిడ్డగా ఉండాలి. ఇక్కడ యెహోషబా ఏ విధముగా ఆ చిన్న బిడ్డ ప్రాణములను తప్పించి కాపాడి సంరక్షించిందో, ఆ విధముగా నశించిపోతున్న అనేక ఆత్మలను మనము తప్పించేవారిగా ఉండాలి. కొందరు మరి ఆ యొక్క నరకము పాలు కాకుండానట్లుగా మరణము నుండి మనం ఏం చేయాలంట, మరణములో నుండి లాగినట్లుగా వారిని లాగి తప్పించినటువంటి బిడ్డలుగా, వారి రక్షణ కొరకు, వారి క్షేమము కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, 1 సంవత్సరంలో ఉన్న ఆ బిడ్డను కాపాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోషబా సాతాను ఊరి నుండి, సాతాను ఆలోచన నుండి, సాతాను క్రియల నుండి, వాడి కుయుక్తుల నుండి, వాడు వేస్తున్న ఆ ఎరల నుంచి పిల్లలను, మరి లోకములో నశించిపోతున్న వారిని కూడా మనము రక్షించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు, ఇతన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ దాచిపెట్టారంట, మందిరములో దాచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. చూడండి, అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదీతో కూడా దాచబడు. ఎక్కడ దాచబడ్డాడంట, రక్షింపబడిన తర్వాత ప్రాణమును కాపాడుకుంటకు మందిరములో దాచిపెట్టారు. వాళ్ళు వాళ్ళింట్లో, వీళ్ళింట్లో, అక్కడ ఇక్కడ దాచిపెట్టలేదు. ఈరోజు మరి నీవు కూడా అనేక మందికి దేవుని సువార్త చెప్పి ఆ యొక్క లోకంలో పడిపోకుండా రక్షింపబడిన తర్వాత నీవు నిలవబడవలసిన స్థలంలో ఎక్కడంటే దేవుని మందిరంలో మనము దాగి ఉండాలి. రక్షణలో తెచ్చిన బిడ్డల్ని మందిరములో మనము అంటే నిలవబెట్టడం. దేవుని మందిరములో ఆయన సన్నిధి ఉన్నది. దేవుని మందిరమునకు వచ్చినటువంటి వారు మరి దేవుని యొక్క వాక్యముల ప్రకారముగా నడుచుకుంటారు. వారి తప్పిపోవుటకు ఎక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే మరి అపోస్తుల్లో చెప్పబడినట్లు ప్రార్థన యందు, వాక్యమందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు పడిపోవటానికి అవకాశం లేదు. ప్రియ సంగమ, ఈరోజు మందిరములో నువ్వు తీసుకురావాలి నశించిపోతున్న వారిని. లేకపోతే ఆ మాట ఈ మాట చెప్పి ఎక్కడెక్కడికో మనము తీసుకెళ్లేవారిగా ఉండకూడదు. దేవుని మందిరములోనే ఉండాలి, దేవుని సన్నిధిలోనే కనిపెడుతూ ఉండాలి. మరి మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇతను 7 సంవత్సరాలు యాజకుడైనటువంటి యెహోయాదా ఇతన్ని 7 సంవత్సరాలు కాపాడుతూ వచ్చాడంట. అంటే యెహోషబా యొక్క భర్త యెహోయాదాగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను యాజకుడు. ఎవరంట అంటే రాజకుమార్తెను వివాహము చేసుకున్నాడు యాజకుడు. మరి ఆమె నిజంగా చాలా చక్కగా ఒక దైవ భయము కలిగినటువంటి రాజకుమార్తె అయినా కూడా తన రాజకుమారుణ్ణే పెళ్లి చేసుకోవాలని యెహోషబా కోరుకోలేదు. కానీ దైవజనుణ్ణి, ఒక దేవుని పరిచర్య చేసేటువంటి వ్యక్తి కావాలని కోరుకొని పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి దైవజనుతో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ యెహోషబా, యెహోయాదా ఇద్దరు కూడా కలిసి 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మందిరంలో దాచిన తర్వాత ఇతనికి ఎంత వయసు వచ్చేసిందంట, యోవాషుకి 7 సంవత్సరముల వయసు. అప్పుడు అతన్ని రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి,
14 వచనము దగ్గర మనం చదువుకుందాం. రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుండుటయు, అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలవబడుటయు, దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని కేకలు వేయగా. ప్రియదేవుని బిడ్లారా, అతన్ని రాజ సింహాసనము మీద కూర్చోబెట్టారు. అవును, దేవుని మందిరములను దాగి ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు కూడా నిన్ను హెచ్చించే ఒక దినం వస్తుంది. మనల్ని కూడా ఒకరోజు ప్రభువు మనల్ని గణపరిచే దినం వస్తూ ఉంటుంది. ప్రియ సంగమా, ఇతన్ని రాజుగా చేశారు. ఇతన్ని రాజుగా చేసినప్పుడు మరి ఇతనికి వయసు వచ్చేంత వరకు కూడా, అంటే 7 సంవత్సరాల వయసు అప్పుడు రాజుగా చేశారు కదా. 7 years అప్పుడు ఏదైనా పరిపాలన చేయగలుగుతారా? చేత కాదు. 7 సంవత్సరాల వయసు అప్పుడు. కానీ రాజుగా తను ఉన్నాడు. 7 సంవత్సరాల వయసు అప్పుడు రాజుగా అవ్వటం వల్ల ఈ యాజకుడైనటువంటి యెహోయాదానే ఏం చేస్తూ వచ్చాడంటే పరిపాలన చేస్తూ వచ్చాడు. అంటే ఆ చిన్న బాబుకి జ్ఞానము వచ్చేంత వరకు కూడా, రాజ్య భారమును భరించగలిగే శక్తి వచ్చేంత వరకు కూడా ఈ యాజకుడైనటువంటి యెహోయాదా అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇతను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు మన జీవితంలో కూడా మన కుటుంబమును కట్టుకునే జ్ఞానము మనకి లేదు. వయసు అయితే పెరిగింది, కానీ మనము ఆలోచన విషయంలో, నడిచే విషయంలో, కట్టుకునే విషయంలో జ్ఞానము లేనటువంటి వారమే. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి అంటున్నాడు. యెహోయాదా ఏ విధముగా అతనికి సపోర్టుగా నిలబడి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆనాడు సొలొమోను కూడా అడుగుతాడు, ఇదిగో ఈ ప్రజలను పరిపాలించటానికి నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానము లేదు, తెలివి లేదు అని చెప్పి అడుగుతాడు. బుద్ధి వివేకము కలిగిన ఆత్మను దేవుడు అతనికి ఇచ్చి, దేవుడే అతని పక్షముగా ఉన్నట్లుగా చూస్తాం. అలానే ఇతని పక్షముగా యాజకుడు ఉన్నట్లుగా, నీ పక్షముగా నా పక్షముగా దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ఆయనే మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇతనికి వయసు వచ్చినంత వరకు కూడా అతను పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇతను వయసు వచ్చేసరికి మరి అతను పరిపాలన చేయటం స్టార్ట్ చేశాడు. పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత మనము చూసినట్లయితే రాజుల 2వ గ్రంథంలో ఈ యొక్క మనము అక్కడే చదువుతూ ఉన్నాము. 17వ వచనం దగ్గర నుంచి మనం చూడండి. 11వ అధ్యాయంలో అప్పుడు ఎవరు, ఈ యాజకుడు ఇంకా రాజు కాకముందు, ఇతనుకి వయసు రాకముందు ఈ యొక్క యెహోయాదా ఏం చేశారంట, జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. చూశారు, ఇవన్నీ మనం చదువుకున్నట్లయితే బయలుదేవతలను తీసివేశారంట, ఆ పూజారిని చంపేశారంట. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా నాశనం అయిపోయినట్లుగా చూస్తున్నాం. ఎవరు చనిపోయాక? అతల్య చనిపోయిన తర్వాత కదా. అతల్య లోకం అనేది చనిపోయిన తర్వాత ఈ యాజకుడు మొదటగా ఆ పని చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ముందు ఇంకా దాగి ఉన్న దాచబడినటువంటి ఆ మస్టు మలినము అంతటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ఇంకా ఏదైనా దాచబడి ఉన్నది తీసినప్పుడు దేవుడు మన మీద ఇంకా కనికరము చూపించేటువంటి దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. అయితే ఇక్కడ అతన్ని పెంచి పెద్దవానిగా చేసినటువంటి ఈ యొక్క ప్రధాన యాజకుడుగా యెహోయాదా బ్రతికినంత వరకు అంటండి, ఈ యొక్క యోవాషు చాలా మంచిగా ఉన్నాడంట. పెద్దవాడైపోయాడు, ఇతను కూడా రాజుగా అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఈ యెహోయాదా మరి యాజకుడు ఉన్నంత వరకు, నాన్న ఇలా చేయకూడదు రాజా, నువ్వు రాజా మరి ఇలా ఉండాలి, నువ్వు దేవుని బిడ్డగా, ఇదిగో నువ్వు రాజుగా ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ప్రజల దగ్గర నువ్వు ఇలా ఉండాలి, ప్రజలతో ఇంత కఠినంగా మాట్లాడకూడదు, ఇలాంటి విగ్రహారాధనలు చేయకూడదు అని యోవాషుకి చక్కగా దగ్గర ఉండి ఈ యొక్క యాజకుడు చెప్పుతున్నంత వరకు ఈ యాజకుడు అంటే ఒక వరుసలో అతను యాజకుడు అవుతున్నాడు, ఒక వరుసలో మేనత్త యొక్క భర్త అంటే మామ అవుతూ ఉన్నాడు కదా. మరి అతను చాలా పెద్దవాడిగా ఉన్నాడు. అతను చెప్పినటువంటి సలహా ప్రకారముగా అతను బ్రతికున్నంత వరకు చక్కగా ఉన్నాడంట, చాలా మంచివాడిగానే ఉన్నాడంట. చదువుదాం ఆ మాట. 12వ అధ్యాయము 2వ వచనం చూడండి.
యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడైయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే, అంటే అతను బ్రతికున్నంత వరకు బుద్ధి నేర్చుకుంటూ దేవుని దృష్టికి ఎలా బ్రతికాడంట? అనుకూలముగానే బ్రతికాడంట. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతారా? యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసినాడు కదండి. చూడండి, ఎంతో అతను బ్రతికున్నంత వరకు చాలా యథార్థంగా బ్రతికాడంట. చాలా యథార్థంగా బ్రతికాడు. ఎంత యథార్థంగా బ్రతికాడంటే ఆ పాడైపోయిన దేవుని మందిర దేవాలయముని మరమ్మతులు చేపించేశాడంట. చక్కగా మందిరాన్ని స్టార్టింగ్ ఎందుకు పక్కన ఎవరు తనని నడిపిస్తున్నారు? యాజకుడు దేవుని ధర్మశాస్త్రాన్ని చెప్తూ చక్కగా నడిపిస్తూ నేర్పిస్తూ ఉన్నప్పుడు ఇతను ఆ యొక్క వేలో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు యోవాషు. నిజమే, దేవుని అందుకే ఇందాక మీకు చెప్పాను, అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ఆనాడు అపోస్తులు సంఘముగా అంటే సహవాసము, ఏంటది సహవాసమందు అనే మాటను కూడా చూస్తాం కదా. ఈ సహవాసములో ఉన్నంత వరకు, ఏ సహవాసము? దేవుని బిడ్డల సహవాసములో, దేవుని సంఘం అనే సహవాసములో ఉన్నంత వరకు చాలా బాగుంటారు. ఈ 40 days 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరో ఆలోచన ఉండదు. ప్రార్థన అనుకుంటాం, త్వరగా పని చేసుకోవాలనుకుంటాం, తొందరగా మందిరానికి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ వెళ్తాము. ఎక్కువగా లోకముతో వాటితో పోతుండదు. ఈ ప్రార్థనలు అయిపోయిన తర్వాత కొంచెం మరలా ఏమొస్తుంటుంది? నిర్లక్ష్యం వచ్చేస్తుంది, కొంచెం లోకం వచ్చేస్తుంటుంది. ఇంక మళ్ళీ ఏ ప్రార్థనలో కనపడము, ఏ ప్రార్థనలకి రాము, పెద్దగా ఇష్టపడము కూడా, రావటానికి కూడా ఇష్టపడరు. చాలామంది ఇష్టపడరు, ఏవేవో పనులు ఏవేవో సాకులు చెప్పుకుంటూ ఉంటారు. అంటే సహవాసము దూరం అయిపోయినప్పుడు ఆసక్తి ఏమైపోతుంది? దేవుని మీద మనలో తగ్గిపోతుంది. అదే సహవాసములో ఉంటూ ఉన్నప్పుడు నీ జీవితంలో రోజు రోజుకు మనం ఏమవుతూ ఉన్నాం? మండుతూ ఉన్నాం, రోజు రోజుకి మండుతూ ఉన్నాం. దేవునితో ఉన్న సహవాసము మనల్ని శక్తిమంతులుగా చేసిద్దంట. హల్లెలూయా. ఇతను దేవాలయ మరమ్మతులు చేశాడంట. ఆ రాజుల 2వ గ్రంథంలో ఆ 12వ అధ్యాయంలో ఒక్కసారి 4వ వచనాన్ని చదువుతారండి. 14వ వచనం. మరమ్మత్తు పనులు చేయువారిని మాత్రము ఆ ద్రవ్యమిచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించురి. మరమ్మతులు చేయించాడంట. ఆ పైనంతా చూస్తే డబ్బులు అవన్నీ ఇస్తే యాజకులు చేయకుండా కొంచెం నిర్లక్ష్యం చేసేస్తారు చాలామంది. అక్కడ ఉన్నటువంటి చిన్న యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కూడా. అప్పుడు రాజు పిలిచి ఎందుకు ఇలా చేశారని ఈ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదాను అందరినీ కూడా అడుగుతారు. అంటే ఆ యొక్క డబ్బు లేదు అని మరి చెప్పేసినప్పుడు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. యాజకుడికి ఏం చేస్తారంటే ఒక పెట్టిని తయారు చేస్తారు. మనం వేస్తాం కదా చందా బాక్సు చిన్న హోల్ పెట్టేస్తాను చూసారా, అక్కడ మనం చాలా క్లియర్గా చూస్తాం. అక్కడ ఆయనంట ఆ బాక్స్ను తయారు చేసి ఒక హోల్ పెట్టాడంట. అక్కడ ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా దాంట్లో వేస్తూ ఉన్నప్పుడు అది నిండిపోయిందంట. అప్పుడు దానితోటి మందిరం యొక్క మరమ్మతులన్నీ కూడా చేపించేశారంట. చక్కగా మందిరాన్ని బాగు చేశారు. అవును, ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో నీకు విడుదల రావాలి అంటే పాడైపోయిన నీ దేహం అనే దేవుని మందిరాన్ని మొదట మరమ్మత్తు చేసుకోవాలి. ఈ దేహం అనే దేవాలయం ఎక్కడ దేవునికి వ్యతిరేకముగా పాడైపోయినాయో, నీ చూపులు, నీ తలంపులు, నీ యొక్క హృదయపు ఆలోచనలు, నీ నడక, మరి ఎక్కడ నువ్వు దేవుని దృష్టిలో తప్పిపోయావో, ఇంత వాక్యం వింటూ ఉన్నా కూడా పెడచెవుని పెట్టేస్తూనే ఉంటూ ఉన్నావు. ఫోన్ నొక్కుంటూనే ఉంటుంటారు, ఫోన్లో జీవిస్తూనే ఉంటుంటారు. 24 hours ఫోను పట్టుకోకుండా బ్రతకలేరు. ఫోను ఒక 2 నిమిషాలు వారి దగ్గర లేకుండా జీవించలేరు. ఒక్కసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. మనం టెస్ట్ చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, కొంత సమయం నువ్వు ఒక ఫోన్ అసలు పక్కన పెట్టేసి ఉండు. ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టేసి ఉండండి, చూద్దాం. ఒక 10 నిమిషాలు, పావు గంట అవతల పడేసేసేయండి. ఆ ఫోన్ జోలే వెళ్ళొద్దు. అసలుకి ఎలా పెట్టండి, అస్సలు ఉండలేరు కదా. ఎందుకు అంటే అది మీ జీవితము మొత్తాన్ని ఆక్యుపై చేసేసింది. ఈరోజు ప్రతి బిడ్డని, చిన్న బిడ్డలతో సహా, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలతో సహా వాళ్ళకి ఫోన్ ఇస్తే చాలు, ఆకలి కూడా తెలియదు. ఆ చిన్న పసిపిల్లలకి కూడా తెలియదు. ఈరోజు జాగ్రత్త.
ఈరోజు నీ యొక్క ఇచ్చిన దేవుని ఆలయమును నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ పిల్లల ఆలయాన్ని కూడా నువ్వు పాడు చేస్తున్నావు. ఏడవంగల్నే ఫోన్ ఇస్తున్నావు, పెట్టేస్తున్నావు, చిన్ని చిన్ని బొమ్మలు చూస్తున్నారు అంటున్నావు. వారు చూస్తుంది చిన్ని చిన్ని బొమ్మలు కాదు. ఆ చిన్ని చిన్ని బొమ్మలు అయిపోయిన తర్వాత చిన్నగా వాళ్ళు రీల్స్ చూడటం ప్రారంభిస్తూ ఉన్నారు. చిన్నగా వాళ్ళు లోకంలో పడిపోతూ ఉన్నారు. కామెడీస్ చూడటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొద్ది దినాలకి వాళ్ళ బ్రతికే ఎలా మారిపోతుందంటే ఒక కామెడీగా అయిపోతూ ఉంది. ప్రియ సంగమ, ఈరోజు మనము ఎలాగో ఉన్నాం. నీ దేహం అనే దేవాలయము, దేవుని ఆలయం అంట ఇది. ఆయన నివసించే ఆలయము. మొదట ఈ ఆలయం అండి ఎట్టున్నా పర్వాలేదండి, ఈ రేకులు కారిపోతున్నా పర్వాలేదు, ఇటు నుంచి దోమలు వస్తున్నా పర్వాలేదు, ఏదొచ్చినా పర్వాలేదంట. కానీ ఈ దేహం అనే దేవుని ఆలయంలోకి ఏది రాకూడదు, ఏ యొక్క పాపము రాకూడదు. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోవాషు మందిరాన్ని బాగు చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు దగ్గరికి వచ్చినాక ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనము దేవుని ఆలయమని దేహముని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ బ్రతుకువారుగా ఉందముగాక. తర్వాత మనము చూస్తే యాజకుడు చనిపోయినాడంట. యాజకుడు చనిపోయిన తర్వాత ఇతను చాలా భ్రష్టుడైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రండి చదువుకుందాం కొన్ని మాటలు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో 16వ వచనము దగ్గర నుంచి మనము చదువుకుందాము. చూడండి, అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టరు. ఎవరిని? యెహోయాదా వృద్ధుడై చనిపోయాడు. అతను యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. చూడండి, యాజకుడు చనిపోయిన తర్వాత ప్రజలు రాజు ఏమైపోయారంట? భ్రష్టులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు కూడా సమ్మతించేశాడంట. యోవాషు కూడా సమ్మతించేశాడు. ఓకే, మీరు చెప్పినట్లుగానే మనం ఇష్టం వచ్చినట్టు జీవిద్దామని చెప్పేసి అని ఇంకా దేవుని భయం లేదు. అక్కడ ఏం విడిచిపెట్టేశారు? ఇప్పుడు దేవుని మందిరమును విడిచిపెట్టేశారంట. దేవుని మందిరమును విడిచిపెట్టి మరలా విగ్రహముల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. యాజకుడు ఉన్నంత వరకేమో భయముతో జీవించాడు, మందిరాన్ని కడుతూ వచ్చాడు. ఇప్పుడు యాజకుడు లేకపోయేసరికి తన జీవితంలో తనని హెచ్చరించే ఆ యొక్క నడిపించేటువంటి ఆ సేవకుడు లేకపోయేసరికి ఏమైపోతున్నాడు? ఇతడు మరలా పాపం. ఇతనే కాదు, ప్రజలందరూ కూడా, అధిపతులందరూ కూడా పాపం చేస్తూ వచ్చారంట. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అంటే అందుకే వాక్యం చెప్తుంటుంది మనకి, నాయకులు లేని జనులు ఏమైపోతారంట? నశించిపోతారు, కట్టుదిట్టు లేకుండా ఏంటి పడిపోతారని వాక్యం చెప్తుంది. అందరికీ కూడా నాయకులు ఉంటారు తెలుసా? మన జంతువులు వీటిలో కూడా నడిపించేటువంటి కొన్ని నాయకులు అలా ఉంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో నడిపించే ఒక నాయకుడు మనకి పెద్దగా మన తండ్రి ఉంటాడు. మరి ఈ విధంగా మనము ఉంటూ ఉంటాము కదా. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారముగా మనం ఉన్నాము. మరి ఈరోజు యోవాషు జీవితాన్ని గనక మనము చూసుకున్నట్లయితే యోవాషు దేవుణ్ణి విడిచిపెట్టడాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు తనని ఘనపరిచిన తర్వాత మరి ఎప్పుడో చచ్చిపోవలసిన పిల్లాడు కదండి. ఎప్పుడు సంవత్సరం పిల్లాడు అప్పుడు చచ్చిపోవలసిన వాడు. ఇక్కడున్న మనందరినీ కూడా కదిలిస్తే ఖచ్చితంగా ఇలాంటి సాక్ష్యం బయటకు వచ్చింది. మనం కూడా కొన్ని యాక్సిడెంట్స్ వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఏమైపోయి ఉండేవాళ్ళము? చనిపోయి ఉండేవాళ్ళం అంట. నేను పుట్టినప్పుడు తుఫాను వచ్చింది. మాది మట్టి ఇల్లు అంట, మట్టి ఇల్లు. మా అమ్మ చెప్తుంటుంది, మా నాన్న కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు. మట్టిల్లు, మట్టి గోడలతో కట్టిన ఇల్లు. పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు తుఫాను నేను జస్ట్ ఒక రోజుల పాపనంట నేను. అయితే ఆ గోడ పక్కన ఒక మంచం వేసి పడుకోబెట్టారు నన్ను. పడుకోబెట్టినప్పుడు ఆ తుఫాన్లో ఉన్నాను. ఎందుకో సడన్గా బాగా పెద్దగా ఏడుస్తూ ఉన్నానంట. నేను బాగా పెద్దగా గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటుంటే ఇంకా మా అమ్మ పాల కోసం అనుకొని నన్ను తీసుకొని అటు కూర్చుంది, పక్కకి తీసుకొని వెళ్ళింది పాలిస్తానికి. నన్ను తీసిన తర్వాత కొంతసేపటికి ఆ గోడ పడిపోయిందంట. ఆ గోడ పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుని చిత్తంలో నేను ఇలా నిలబడాలని, ఆయన సేవ చేయాలని దేవుని ప్రణాళికలో ఉన్నదండి. అందుకే దేవుడు ఆ రోజు ఇచ్చిన ఆయుష్, ఆ తర్వాత ఒక్కొక్కటి తవ్వుకుంటూ వస్తే దినదినము ఆయుష్ని పొందుకుంటూనే వస్తున్నాం మనం కదా. ఇక్కడున్న మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఒక ఆయుష్ పొందుకున్నటువంటి ఉండే ఉంటాయి ఖచ్చితంగా. మరణం అంచుల దాకా వచ్చి, నాకు తెలిసి చిన్నప్పుడేమో నాకు తెలియదు కానీ కరోనా వచ్చిన టైంలో చావు బతుకు అంచుల నుంచి లెగిసి వచ్చినటువంటి మన సువార్తమ్మ సిస్టర్ గారు కదా. అట్లా ఎంతోమంది సేవకులు, మన దైవజనులు, ఇలా వీరందరూ కూడా ఆ మరణము నుండి బయటకు వచ్చినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు మరి మన జీవితంలో మనము ఎలాగ ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఆయుష్ని, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన ఆయుష్ రెండు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని నాకు ఆయుష్ ఇచ్చాడు కదా అని ఈ ఆయుష్ని సంతోషపెట్టుతూ జీవించకూడదంట. ఈ ఆయుష్ ఎందుకు ఇచ్చాడో గ్రహించుకోవాలి. నేను దేవుని పని చేయటానికి, దేవుని కొరకు బ్రతకటానికి నాకు ఇచ్చాడు అని మనము గ్రహించుకొని దేవుని కొరకు ముందుకు వెళ్ళే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అయితే యోవాషు ఆ గ్రహింపు లేనివాడిగా జీవించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం ఆ గ్రహింపు లేనివాడిగా లోకములో కలిసిపోయాడు, విగ్రహారాధనలో కలిసిపోయాడు, తన ఇష్టానుసారముగా జీవించటము ప్రారంభించాడు. ప్రియ సంగమా, ఇలా జీవిస్తూ ఉంటే కొంతమంది దైవజనులు ఆయన దగ్గరికి వచ్చినారంట. ఆయన దగ్గరికి వచ్చి అతను చేస్తున్నటువంటి ఆ పనులను హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 19వ వచనంలో 24:19 చూడండి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గకయుండిరి. చూడండి, దేవుడు అప్పటికీ వారి హృదయాలను మార్చి తిప్పుకోవాలని, తన వైపు త్రిప్పాలని, వారికి బుద్ధి చెప్పాలని దేవుని అనేక మంది సేవకులను పంపించాడంట. పంపిస్తే వింటున్నారంట, పెద్ద సాక్ష్యపు పలుకులు పలుకుతున్నారంట, కానీ ఆ మాటలకి చెవి యొగ్గలేదంట. కొంతమంది అంతే, చెప్పినప్పుడు సరేనమ్మా సరేనరా, సరే అక్క, సరే పాస్టర్ గారు అంటారు. కానీ ఆ తర్వాత ఆయన చెప్పినప్పుడు మనం వినాలంతే. పాస్టరమ్మ చెప్పినప్పుడు వినాలి, అక్క చెప్పినప్పుడు వినాలి, పాటించుకొని తర్వాత సంగతి అనుకుంటారు చాలామంది. నువ్వు జస్ట్ వినటం వల్ల ప్రయోజనం లేదు. వాక్యం చెప్తుంది, విన్నప్పుడు ఆ విన్న వాక్యము ప్రకారముగా మనము నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారము మనము జీవించే వారముగా ఉండాలి. ఈరోజు వాక్యము విని వెళ్ళిపోయేవారిగా యేసుప్రభువు వారిని వెంబడించిన వారిలో కొన్ని వేల లక్షల సంఖ్యలో తేలుతారు. వినేసి వెళ్ళిపోయిన వారు, కానీ విని లోబడిన వారు కొద్దిమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగో ఉన్నాం? వినేసి వెళ్ళిపోతున్నామా? విని లోబడి సరి చేసుకుంటున్నామా? వీరు విన్నారు కానీ లోబడలేదంట. ఆ తర్వాత అయినా దేవుడు విడిచిపెట్టకుండా, బాగా వినండి ఈ మాట, అయినా దేవుడు విడిచిపెట్టకుండా ఆయన దగ్గరికి ఒక సేవకుని పంపించాడంట. ఎవరో తెలుసా? కాదు, జకర్యా కదా. ఆ జకర్యా ఎవరు? జకర్యా ప్రవక్త ఎవరు? యెహోయాదా కుమారుడు. యెహోయాదా ఎవరు? యోవాషును కాపాడిన సేవకుడు. చిన్నప్పుడు చావు బ్రతుకుల్లో, చచ్చిపోయే స్థితిలో ఆమె చంపేస్తూ ఉంటే అతల్య, ఈ యెహోషబా, యెహోయాదా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ చిన్న బిడ్డని కాపాడినటువంటి మేనత్త, మామయ్య ప్లస్ దైవ సేవకుడు. వీరికి పుట్టినటువంటి కుమారుడు జకర్యా. ఏం పేరు? జకర్యా ప్రవక్త. అతను కూడా దైవ సేవకుడు అయిపోయాడు, దేవుని సేవకుడైపోయాడు. ఇప్పుడు ఇతను వచ్చేసాడండి. ప్రవక్తయగు యెహోయాదా కుమారుడగు జకర్యా దీని విషయములో రాజును ప్రజలను గద్దిస్తూ ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. వారిని గద్దించటాన్ని మనం చూస్తూ ఉన్నామండి. చూడండి 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మయాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని. చూడండి, చాలా ఎంత ఖచ్చిత నిజమైన ఒక దైవ సేవకుడు ఎక్కడ మెత్తగా చెప్పడానికి ఇష్టపడరు.
ఉన్నది ఉన్నట్టు కుండ పగలగొట్టినట్టు సత్యాన్ని చెప్పేస్తారు అంతే సేవకులు. నిజంగా మోమాటములు మన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ఒక ఏంటంటే దాన్ని ఏమంటారంటే అతనికి ఒక బిరుదు ఏంటో తెలుసా? మోమాటము లేనివాడు. ఏంటంట? మొహమాటం లేదు, చక్కగా మాట్లాడేసేవారట. చక్కగా సొన్నం కొట్టిన సమాధుల్లారా అనేవాడు ఆ శాస్త్రుల పరిస్థితి. ఏంది అలా ప్రవర్తిస్తున్నారు మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? సున్నం కొట్టిన సమాధుల్లాగా, అసలు మొహమాటం లేదు, చెప్పేస్తారు. నా మందిరమును దొంగల గుహగా చేయుచున్న వారులారా. అంతే, చాలా ఖండితమైనటువంటి బోధించేవారు మన ప్రభువారు. ప్రియ సంగమా, ఈరోజు ఈ ప్రవక్త నిర్మోహమాటంగా అతని దగ్గరికి వచ్చి బోధిస్తూ వచ్చాడు. వాస్తవంగా వరుసకి ఈ జకరియా గారు ఇతనికి ఏమవుతాడండి? వరుస చూసుకుంటే సేవకుడు పక్కన, ఒకసారి వరుసలోకి వద్దాం. మేనత్త కుమారుడు, మేనత్త కొడుకు తనకి ఏమవుతాడు? బావ అవుతాడు, సొంత బావ అవుతాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణభిక్ష పెట్టినటువంటి తల్లిదండ్రుల యొక్క బిడ్డ అతను. అతని తల్లిదండ్రులు తనకేం పెట్టారు? ప్రాణభిక్ష పెట్టారు. అతను చెప్పగానే నిజంగా ఒక దేవుడి విషయం అనేది పక్కన పెట్టినా, అరే వీళ్ళ అమ్మ నాన్న నన్ను కాపాడారు, నా చిన్నప్పుడు నన్ను కాపాడారు అని ఆ గౌరవముతోటైనా కొంచెము వెంటనే సరే అని లెగిస్తాడేమో అనుకుంటే కాదంటండి. ఏం చేశారో తెలుసా? చూడండి, మరి అక్కడ మనం చదువుకుంటూ ఉంటామండి, ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అతన్ని చంపటానికంట రాజే ఆజ్ఞ ఇచ్చేశాడంటండి. 24వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదవండి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై, చేసిన ఉపకారాన్ని మర్చిపోయి అతని కుమారుణ్ణి చంపించెను. అతడు చనిపోనప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అన్నాడంటండి. ఏం చేశారంట చెప్తే? తప్పు చేస్తున్నావు యోవాషు, దేవుడు సంవత్సరం పిల్లోడప్పుడు నువ్వు చచ్చిపోవలసినవాడు నిన్ను కాపాడితే, దేవుడు నిన్ను నిలవపెట్టి ఆయుష్ ఇచ్చి ఇశ్రాయేల్ యొక్క యోధా రాజ్యానికి రాజుని నిన్ను చేస్తే, నువ్వు మళ్ళా ప్రజలని విగ్రహారాధనల వైపు తిప్పి దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తున్నావు. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ఏం చేయడని చెప్పాడు అక్కడ? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు, వర్ధిల్ల చేయడు. ఆ మాట ఉన్నది కదండి, మీరు వర్ధిల్లరు ఇలా చేస్తున్నారు ఎందుకంటే మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు. సంగమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న, ఆన్లైన్లో ఉంటున్న దేవుని బిడ్డలారా, ఈ జూమ్ మీటింగ్లో ఉంటున్నటువంటి దేవుని ప్రియ సంగమా, తెల్లవాడు సంఘ బిడ్డలారా, అందరికీ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మీరు వింటున్నారు, విన్న మాట ప్రకారము సరిచేసుకుంటే వర్ధిల్లుతారు. విన్నింది పెడచెవుని పెట్టేసి వెళ్ళిపోతే, దాన్ని విమర్శిస్తే అక్కడ అంటున్నారు మీరు వర్ధిల్లరు. వారు కూడా విమర్శించేశారు. సేవకుడు చెప్తే విమర్శించి ఏమేశారంట? రాళ్లతో కొట్టేశారంటండి. రాళ్లతో కొట్టి చంపేసేసారంట. ఎంత దారుణమైన ప్రజలండి వీళ్ళు. చూడండి అక్కడ ఆ మాట చదువుదాం, ఎలా కొట్టి చంపేశారో. 21లో చూడండి. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని మందిరం ఆవరణము లోపల ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపారంటండి. ఒక సేవకుళ్ళండి, చూడండి ఎలా చంపేశారు, ఎంత దారుణంగా ప్రవక్తని చంపేశారో. ఈరోజు నీ మాటలతో నిన్ను హెచ్చరిస్తున్న సేవకుల్ని చంపేయబాక, ఆత్మీయంగా నువ్వు చంపేసేయబాక వాళ్ళని. ఈరోజు నీ మాటల్ని నేను మొన్న కూడా ఎప్పుడో చెప్పినట్లున్నాను, నువ్వు దేవుని వాక్యము విన్నప్పుడు రాయి వేయొద్దు, చప్పట్లు కొట్టొద్దు. ఏం చేయొద్దు? రాయి వేయొద్దు, చప్పట్లు కొట్టొద్దు. అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేసుకొని దాని ప్రకారం నడుచుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యోవాషు ఎంత కఠినాత్ముడంటే ఉపకారము మర్చిపోయాడంట. అంటే చేసిన మేలు మర్చిపోయాడు. నేను అందుకే నిన్నటి దినాన్ని చెప్పా, ఎంత ఘోరమైన వ్యక్తి అంటే, ఎంత దుర్మార్గుడు ఇంకా నాకు కనిపించడేమో అనిపిస్తుంది. ఎంత దుర్మార్గుడండి అసలుకి. చేసిన మేలు మర్చిపోయి వాళ్ళని ఏం చేశాడంట?
చంపేశాడండి, వాళ్ళ కుమారుణ్ణి చంపేశాడే. ఆ రోజే అతడు చచ్చిపోతే ఆ కుమారుడు బతుకుండేవాడే కదా, వాళ్ళ బిడ్డ బాగుండేవాడేమో కదా. కానీ అతను ఆ యొక్క తల్లిదండ్రులు అది అంతా కూడా తెలియకుండా ఆ బిడ్డను కాపాడారండి. నిజమైన దైవ సేవకుడు ఏది ఆలోచించడు. తన మేలు కన్నా కూడా ఇతరుల మేలు కొరకు, ఇతరుల క్షేమము కొరకే పరిగెత్తుతారు. ప్రియ సంగమా, కృతజ్ఞత లేనటువంటి వాడిగా యోవాషు జీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతన్ని చంపేశారంట ఆ సేవకుణ్ణి. అతను చనిపోతూ ఏమన్నాడంట, దీన్ని దృష్టించి విచారణలోనికి దేవుడు తీసుకొస్తాడు అన్నాడంట. చచ్చిపోతా, ఇది చూస్తున్నాడు నువ్వు నాకు చేసింది, చచ్చిపోతూ ప్రాణాలతోటి దేవుడు చూస్తున్నాడు, దీనిని విచారణలోనికి తెస్తాడు. ఎస్, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చూసే ప్రతి చూపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు విచారణలోనికి తీసుకొస్తాడు. సంగమా, ఎలాగో ఉన్నామో పరిశీలించుకో. ఏమైంది? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24:24. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగించాడు. చూడండి, చిన్న సైన్యమైనటువంటి కొంచెముగా వచ్చినటువంటి సిరియనుల చేతికి దేవుడు ఏం చేశాడంట, యోవాషుని అప్పగించేశాడు. చిన్న సిరియనుల చేతిలో ఓడిపోతూ వచ్చాడు. కొద్ది సైన్యమే అయినా కూడా దేవుడు ఏం చేశాడు, ఎందుకు? అతడు చేసిన ఆ దుర్మార్గపు పనికి, కృతజ్ఞత లేని ఆ స్వభావానికి, కృతజ్ఞతహీనుడిగా బ్రతికినాడు కాబట్టి. ప్రియ సంగమ, చివరికి ఏమైంది? 25వ వచనం. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టరు, కానీ రాజుల సమాధులలో అతన్ని పాతిపెట్టలేదు. చంపేశారంటే ఎవరు? తన సైనికులే. ఎందుకు చంపారంటే ఎందు నిమిత్తము అక్కడ చాలా క్లియర్గా రాశారు. ఎవరి నిమిత్తము? యాజకుడైన జకర్యాని చంపిన నిమిత్తము. అది బాధ, ఆ సేవకుల్లో బాధ. ఎంత బాధ వేసిందో వాళ్ళకి. అయ్యో, వీళ్ళ తండ్రి ఇంత ప్రేమిస్తే, ఆ తల్లి తండ్రి ఇంత ప్రేమిస్తే అతన్ని అన్యాయంగా చంపారని అది మనసులో పెట్టేసుకున్నారు. దాని నిమిత్తం ఒక అవకాశం చూశారు. అతడు రోగి అయి ఉండగా అతని మీద కుట్ర చేసి అతన్ని ఏం చేసేసారంట, చంపేశారు. అవును, దేవుని వాక్యం చెప్తుంది, కత్తి పట్టువాడు కత్తితో మరణిస్తాడు. దుర్మార్గంతో నువ్వు జీవిస్తే ఒకరోజు ఆ దుర్మార్గమే నీకు ఉరి అయిపోతుంది. లోకములో పాపములో నువ్వు జీవిస్తే అదే నీ జీవితంలో ఒకరోజు ఉరిగా మారిపోతుంది. అంతే, నువ్వు ఏ యొక్క స్థితిలో ఉన్నావు అది నీకు ఉరి అయిపోయింది. అంతే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనకి. ప్రియ సంగమ, ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? యోవాషు కృతజ్ఞతహీనుడిగా జీవించాడు. ఇతను దాదాపు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. కానీ చూడండి ఎంత దారుణమైన జీవితమో యోవాషు. ఈరోజు దేవుడు కూడా నిన్ను ప్రేమించి ఉన్నత స్థితిలో నిన్ను ఉంచితే నువ్వు కూడా ఆ స్థితిని మర్చిపోయి లోకములో బ్రతుకుతూ ఉన్నావేమో. కృతజ్ఞతను విడిచిపెట్టి దేవుడు చేసిన త్యాగమును మర్చిపోయి లోకములో బ్రతుకుతూ ఉన్నావేమో. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో సంగమా, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. కృతజ్ఞతహీనులముగా మనం బతకొద్దు. మనిషి చేసిన మేలులను మర్చిపోకూడదు. దేవుడు మన కోసం చేసిన ఉపకారములను మర్చిపోకూడదు. ఈరోజు ఏది కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యము. దేవుడు తన వినికిడిలో జీవించునుగాక. సంగమా, కృతజ్ఞతహీనమైనటువంటి జీవితము నీలో ఉంటే, దేవుడు చేసిన మేలులను మర్చిపోయే బ్రతుకు నీలో ఉంటే ఈ రాత్రి సరి చేసుకో. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. లేదంటే ఎన్ని ఉపవాస ప్రార్థనలు నువ్వు చేసినా వర్ధిల్లుట నీ జీవితంలో రాదు అని చాలా తేటగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము కూడా.